నమస్కారం. ఐపీఎల్ 2026 సీజన్ 19 వీక్లీ రౌండప్కి స్వాగతం. హై డ్రామా ఇప్పుడంతా ఈ వీక్ అంతా ప్లే ఆఫ్ హై డ్రామా నడుస్తుంది. ఈ టైంలో అసలు ప్లే ఆఫ్స్కి వెళ్ళే టీమ్స్ ఏంటి? అన్ని టీమ్స్ అయితే చాలా అద్భుతంగా పోరాడుతున్నాయి. ముఖ్యంగా బాటంలో ఉన్న టీమ్స్ పైకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. చెన్నై కానీ, ముంబై కానీ, కేకేఆర్ కానీ వీళ్ళకి ఇంకా ఆశలు మిగిలే ఉన్నాయా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు, అలాగే ఈ వారం రాబోతున్న బిగ్ బ్యాటిల్ మ్యాచెస్ ఏంటి అనేది విశ్లేషణ చేసుకుందాం. మనతో పాటు స్టూడియోలో క్రికెట్ కామెంటేటర్, అలాగే ఎక్స్పర్ట్, ఇంకా ఎస్కేబి షార్ట్స్ ద్వారా ఫేమస్ అయిన సందీప్ ఉన్నారు. సందీప్ని పలకరిద్దాం. హాయ్ సందీప్, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్. సో ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, వేప్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఏంటి అది అసలు మరీ అంతగానం చేయాలా డ్రెస్సింగ్ రూమ్ లో చేయకూడదు, అసలు ఎక్కడా చేయకూడదు. ఇండియాలో అయితే వేప్ ఇస్ బ్యాన్, చేయకూడదు. డ్రెస్సింగ్ రూమ్ లో అయితే అసలే చేయకూడదు. అండ్ రియాన్ పరాగ్కి 25 లక్షల ఫైన్ అనేది విధించారు. చాలా మంది అనొచ్చు అతను చేసిన పనికి బ్యాన్ విధించేయాలి, అసలు 2-3 మ్యాచ్లు సస్పెండ్ చేయాలి, అది ఇది అని చెప్పి. బట్ ఇటువంటి ఇన్సిడెంట్స్ ముందెప్పుడు జరగలా. మనో ట్రెండ్ సెట్ చేసాడు డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని వేపులు కొట్టి. సో దానికి ఎటువంటి రూల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి పైకి కిందకి పుస్తకాలు తిరిగేసి ఓకే ఫైన్, ఇది ఈ పర్టికులర్ అఫెన్స్ ఇది, అందుకే 25% ఆఫ్ ద మ్యాచ్ ఫీ అనేది రియాన్ పరాగ్కి మనం విధించేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. బట్ ఇది ఒక బ్యాడ్ లైట్లో రియాన్ పరాగ్ని పెడుతుంది. ఎందుకంటే రియాన్ పరాగ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. అతని టాలెంట్కి తగ్గట్టుగా అతని ఇప్పటిదాకా పెద్ద రీతిలో పర్ఫామ్ చేయలేదు, కానీ ఇండియన్ టీంని కూడా రిప్రజెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి అతను ఇటువంటి పనులు చేయడం అనేది సెట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్. అండ్ నిజంగానే అతనికి కనుక ఇప్పుడు సరైన రీతిలో ముట్టకాయలు ముట్టకపోతే కనుక ఫ్యూచర్లో ఇండియన్ టీంకి రిప్రజెంట్ చేసే అవకాశాల్లో కూడా అతనికి కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ ఎనీవే ఫైన్ అయితే విధించేశారు. లాస్ట్ మ్యాచ్ బాగా ఆడేశాడు. హోప్ఫుల్లీ కంటిన్యూస్ హిస్ ఫామ్, ఎందుకంటే ఈస్ టూ గుడ్ అ ప్లేయర్. ఇటువంటి విషయాలు అనవసరంగా లైమ్ లైట్లో ఉంటున్నాడు. సో ఈ వేపు గీపన్ని పక్కన పెట్టేసి అతనికి ఒక వేకప్ కాల్ వచ్చి బాగా ఆడాలని చెప్పేసి కోరుకుందాం. ఓకే, మరి ఇంకొకటి నాకు ఏంటంటే, థర్డ్ ఎంపైర్ డెసిషన్స్ చాలా అంటే చాలా రాంగ్గా ఉన్నాయి. సో ముఖ్యంగా క్యాచ్, కోహ్లీ కోపం రావడం అనేది కామనే, బట్ ఆ క్యాచ్ ఎందుకని ఆ థర్డ్ ఎంపైర్ అలా చేశాడు? కోహ్లీ కోపం రావడం కామన్ అంటే తరచూ వస్తుంది అంటున్నారు, అది ఈ విషయంలో వచ్చింది. ఈ విషయంలో అంటే మరీ డ్రాగ్ చేసాడు బాల్ని, ఆ మాత్రం కనిపించలేదా అని? ఇప్పుడు ఈ డిసిషన్స్ అన్నీ కూడా థర్డ్ అంపైర్ ఇంటర్ప్రిటేషన్ మీద ఉంటాయి. ఇప్పుడు బేసికలీ ఏంటంటే, మీరు ఎల్బిడబ్ల్యూ ఉందనుకోండి, డిఆర్ఎస్ తీసుకున్నారనుకోండి, బాల్ ఎక్కడ పిచ్ అయింది, బాల్ ఎక్కడ తగిలింది, బాల్ వికెట్లకు తగులుతుందా లేదా, ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా టెక్నాలజీ చెప్పేస్తుంది. చెప్పని చోట అంపైర్స్ కాల్ అన్నారు, ఆన్ ఫీల్డ్ అంపైర్స్ కాల్ అని చెప్పారు. ఇప్పుడు ఈ క్యాచ్ కానివ్వండి, లాస్ట్ వీక్ జరిగిన ఆబ్స్ట్రక్ట్ ఇన్ ద ఫీల్డర్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా అంపైర్ ఇంటర్ప్రిటేషన్ మీద ఉంటాయి. ఇప్పుడు ఆ క్యాచ్ ఉంది, థర్డ్ అంపైర్లకి కొన్ని యాంగిల్స్ 100% క్లారిటీ అని చెప్తారు, కొన్ని యాంగిల్స్ నాట్ ఫుల్ క్లారిటీ అని చెప్పేసి చెప్తారు. సో వాళ్ళకి ఈ యాంగిల్లో ఎక్కువ డెసిషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ముందే వాళ్ళ ట్రైనింగ్లో ఉంటుంది. సో ఇక్కడ క్యాచ్ పట్టుకున్నప్పుడు అతనే అనుకున్నాడంటే, జేసన్ హోల్డర్, ఇప్పుడు మన వేళ్ళు ఉన్నాయి, అశ్విన్ చెప్పాడు ఇది, మన వేళ్ళు ఉన్నాయి, జేసన్ హోల్డర్కి మన వేళ్ళ కన్నా కూడా కొంచెం పొడుగు వేళ్ళు ఉంటాయి. సో ప్రాబబ్లీ ఇలా పట్టుకున్నాడు క్యాచ్ని. అతను ఇలా పట్టుకొని ఉంటే నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. ఇలా పట్టుకున్నాడు, ఇలా పట్టుకున్నా కూడా ఈ 2 ఫింగర్లు బాల్ని పట్టుకొనే ఉన్నాయి, ఇక్కడ ఇట్లా పట్టుకొనే ఉన్నాయి, దానివల్ల బాల్ కింద తగలలేదు అని చెప్పేసి థర్డ్ అంపైర్ ఇంటర్ప్రిటేషన్ అది. సో థర్డ్ అంపైర్ అలా ఇంటర్ప్రిట్ చేయడం అనేది, మనం ఇప్పుడు నేనున్నా అనుకోండి థర్డ్ అంపైర్గా, నేనైతే ఖచ్చితంగా నాట్అవుట్ ఇచ్చాడు. ఎందుకంటే నాకు అనిపించినంత వరకు లా ప్రకారం బాల్ చేతిలో కంట్రోల్లో ఉండాలి, మీరు కూడా కంట్రోల్లో ఉండాలి, మీ మోషన్ కూడా కంట్రోల్లో ఉండాలి. అతను స్లైడ్ అయిపోయిన తర్వాత బాల్ కింద పెట్టి లేచాడు, నాది అంత ప్రాబ్లం లేదు. స్లైడ్ అవుతున్నప్పుడు బాల్ గడ్డికి గ్రేస్ చేసుకుంటూ వెళ్ళిందా, నాకైతే గ్రేస్ చేసుకుంటూ వెళ్ళినట్టే కనిపించింది. బట్ థర్డ్ అంపైర్కి ఏమనిపించింది, లేదు ఇలా ఉంది, బాల్ ఏం తగలలేదు గ్రౌండ్కి అనుకున్నాడు, అతను అవుట్ ఇచ్చాడు. సో ఇంటర్ప్రిటేషన్ వైపు వచ్చేసరికి మనం ఏం చేయలేం. అది ఇంకా థర్డ్ అంపైర్ ఆ రోజు ఆ మూడ్లో అతని యాంగిల్ నుంచి చూసి ఎక్కడ క్లారిటీ తెచ్చుకొని ఏం మాట్లాడుతున్నాడు అనే దాని మీద ఉంటుంది. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ అవుట్ అండ్ రజత్ పాటిదార్ షుడ్ హ్యావ్ స్టేట్. నా ఒపీనియన్లో అయితే అదొక పెద్ద టర్నింగ్ పాయింట్ ఆ మ్యాచ్కి. సో ఓకే, కమింగ్ టు ఆర్ఆర్, ఏంటి అంత హై స్కోర్ మ్యాచెస్ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాయి. ఈ వారం చూస్తే అన్ని హై స్కోర్ మ్యాచెస్, మళ్ళీ చేజింగ్లో అందరూ కొట్టారు. సో ఏంటి ఈ పరిస్థితి ఏంటి? వికెట్ల మీద ఉంటుంది. ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ ఆడింది అంటే కనుక చాలా బాగా ఆడారు, ముంబై సరిగా బౌలింగ్ చేయలేదు, జస్ట్ వెంట్ బర్సర్క్, అద్భుతమైన రీతిలో ఆడేశారు, ఫినిష్ చేశారు, బాగానే ఉంది. ఆర్ఆర్ కూడా పంజాబ్ మీద అదే రీతిలో బాగా ఆడి గెలిచారు. వాడు ఆర్ఆర్ మీద ఢిల్లీ గెలిచింది. జనరల్లీ ఏమవుతుందంటే, ఇటువంటి పిచ్చెస్ అన్నీ కూడా మనం మేకి వచ్చేసాం. ఇప్పుడు మనం టాకింగ్ ఆన్ మే 3rd, May 2nd గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, పొద్దున ఎండలు బీభత్సంగా ఉంటాయి, రాత్రిపూట టెంపరేచర్ కొంచెం డ్రాప్ అయినా ఆ డ్రాప్ వల్ల అసలు ఒక ఊరట, మామూలు ఊరట కాదు. మనకే ఇలా ఉంది అంటే కనుక మట్టికి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. అంత హీట్ పడ్డప్పుడు ఏమవుతుందంటే, మట్టి కాస్త మెత్తబడ్డం కానివ్వండి, కొంచెం షాట్లు కొట్టడం అనేది రాత్రిపూట కొట్టేంత ఈజీగా సాయంత్రం పూట కొట్టేంత ఈజీగా ఉండదు. సో రాత్రి అవుతున్న కొద్దీ పిచ్ ఇంకా గట్టి పడుతుంది, కూల్ అవుతుంది, కిందంతా గట్టి పడుతుంది, బాల్ హ్యాపీగా మరి బ్యాట్ మీదకి వస్తుంది, మంచి బౌన్స్తో వస్తుంది, దానివల్ల కొట్టడం ఈజీ అవుతుంది. అందుకే చాలా టీమ్స్ కూడా టాస్ గెలిచి ఫీల్డింగే ఎంచుకుంటూ ఉన్నాయి. బట్
230 మీరు డిఫెండ్ చేయట్లేదు అంటే కనుక దేర్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ బౌలింగ్. అది మాత్రం ఒప్పుకుంటా. జస్ట్ బికాస్ ఫ్లాట్ పిచ్లో కొట్టాలి ఉత్త బ్యాట్స్మెన్ పడేసి బౌలర్ నిజంగా ఏమీ చేయట్లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే కనుక నేను ఏమాత్రం ఒప్పుకోను. దే షుడ్ హ్యావ్ బౌల్డ్ బెటర్, అందులో ఎటువంటి డౌటు లేదు. అండ్ డీసీ గెలవడంతో వాళ్ళ హోప్స్ మెరుగుపడ్డాయి, జీటీ హోప్స్ మెరుగుపడ్డాయి. ఒక చిన్న ఆశ అక్కడ చెన్నై సూపర్ కింగ్స్లోను ముంబై ఇండియన్స్లో కూడా చిగురించిందని చెప్పాలి. అదే. సో కమింగ్ టు ఈ వారం బిగ్ బ్యాటిల్ మ్యాచెస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ చెన్నై ఆడబోతుంది ముంబై మీద, అది రివెంజ్ మ్యాచ్. ఆ తర్వాత చెన్నై ఢిల్లీతో మ్యాచ్ ఆడుతుంది. ఇది నాకౌట్ మ్యాచా వాళ్ళిద్దరికీ కూడా? ఆ మ్యాచ్ ఏంటి పరిస్థితి? చెన్నై ముంబై ఒక రకమైన నాకౌట్. Hmm. ఇప్పుడు చెన్నై ఒక మ్యాచ్ ఓడిపోయి మిగతా అన్ని మ్యాచ్లు గెలిచినా వాళ్ళకి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. కానీ ముంబై కనుక ఈ మ్యాచ్ ఓడిపోయిందా, బాయ్ ముంబై. ఈ మ్యాచ్ ఓడిపోతే సరే ముంబై గెలిచింది అనుకుందాం. ఇప్పుడు చెన్నై డీసీతో ఆడాలి, చెన్నై ఎస్ఆర్హెచ్తో ఆడాలి, చెన్నై జీటీతో ఆడాలి. ఈ ముగ్గురికి వాళ్ళు నిజంగా ఆశలు గండి కొట్టే అవకాశాలు పూర్తి స్థాయిలో చెన్నై సూపర్ కింగ్స్కి ఉన్నాయి. మరి ముఖ్యంగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టాప్ 4లో ఉన్నారు. ఇప్పుడు బాటమ్ టీమ్స్ టాప్ 4కి రావాలంటే టాప్ 4లో ఎవరో ఒకళ్ళు దారుణంగా ఆడాల్సిన పరిస్థితి ఉంటే తప్ప ఈ బాటమ్ 4 వాళ్ళు రాలేరు. ఎందుకంటే 1, 2, 3, 4లో ప్రతి ఒక్కరికి 12 పాయింట్లు ఉన్నాయి. సరే పంజాబ్కి 13 పాయింట్లు ఉన్నాయి. 13, 12 ఉన్నప్పుడు బాటమ్ టీమ్స్ వాళ్ళు ముందుకు రావాలి అంటే కానీ ఒక టీం 12 దగ్గర ఆగిపోవాలి, అంటే మిగతా అన్ని మ్యాచ్లు ఓడిపోవాలి. సో అలాంటి స్థితి ఉంటే తప్ప బాటమ్ నుంచి వచ్చే వాళ్ళకి సరైన రీతిలో అవకాశం అనేది ఉండదు. నిన్న డీసీ గెలవడంతో, మొన్న జీటీ గెలవడంతో డెఫినెట్లీ దేర్ ఈజ్ అ హోప్ దేర్. సో అందుకే ఇవాళ కనుక చెన్నై గెలిచింది అనుకోండి, వాళ్ళు దే కెన్ స్పాయిల్ ద ఛాన్సెస్ ఆఫ్ జీటీ, దే కెన్ స్పాయిల్ ద ఛాన్సెస్ ఆఫ్ డీసీ, వాళ్ళు ఎస్ఆర్హెచ్ ఛాన్సెస్ కూడా స్పాయిల్ చేయగలరు. సో చాలా క్లిష్టమైన స్థితిలో, చాలా ఇంట్రెస్టింగ్ పరిస్థితుల్లో ఐపీఎల్ ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, కమింగ్ టు మనం పాయింట్స్ టేబుల్ ఒక్కసారి చూద్దాం. సో పాయింట్స్ టేబుల్లో మనం చూసినట్లయితే డీసీకి ఇంకొక మ్యాచ్ ఉంది, చెన్నైతో మ్యాచ్ ఆడుతున్నారు వాళ్ళు. అలాగే డీసీ పరిస్థితి ఏంటి, పైకి వస్తే ఒకవేళ అక్కడ ఆర్ఆర్ కానీ జీటీ కానీ మరి ఏంటి, కిందకి రావాలా లేదా సిఎస్కే అనూహ్యంగా పుంజుకుని పైకి వస్తుందా? ఒక్కసారి దాని మీద విశ్లేషణ చేద్దాం. అనూహ్యంగా పైకి పుంజుకోవడం నాకు ఈ స్థితిలో కొంచెం కష్టంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇందాకే అన్నప్పుడు అనూహ్యంగా పైకి పుంజుకోవాలంటే టాప్ 4లో ఏదో ఒక టీం 10 పాయింట్ల దగ్గర, 8 పాయింట్ల దగ్గర ఉండాలి. అలా కుదరట్లా. అన్ని టీంలకి 12 లేదా ఒక టీంకి 13 పాయింట్లు ఉన్నాయి. సో ఇక్కడి నుంచి నిజంగా ఈ 12, 13 పాయింట్లు సంపాదించుకునే టీం 5 గేముల్లో ఒక గేమ్ కూడా గెలవదా? అలాంటి స్థితి అయితే నాకు కనిపించట్లా. అఫ్కోర్స్ వాళ్ళలో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళల్లో వాళ్ళకు కూడా మ్యాచ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీతో ఆడుతోంది, ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్తో ఆడుతోంది, ఆ తర్వాత మీకు మళ్ళీ ఆర్ఆర్ పంజాబ్ కింగ్స్ ఒక మ్యాచ్ ఉన్నట్టుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళల్లో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక గెలుపు అనేది ఖాయంగా కనిపిస్తుంది. సో అనూహ్య రీతిలో రావాలి అంటే కనుక వాళ్ళు బాగా ఆడాలి, వీళ్ళు దారుణంగా ఆడాలి. సో జీటీకి డెఫినెట్లీ కాస్త ఎక్స్ట్రా ఛాన్స్ ఉందని చెప్పుకోవాలి, మనం డీసీతో పోల్చుకున్నా, సిఎస్కేతో పోల్చుకున్నా. బట్ సిఎస్కే అన్ని మ్యాచ్లు గెలుస్తుంది అనుకోండి, యూ నెవర్ నో, అన్ని మ్యాచ్లు గెలిచి రావచ్చు. బట్ ఆ ప్రాబబిలిటీ చాలా తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది. సో ఒకసారి పాయింట్స్ టేబుల్ చూద్దాం. ప్లే ఆఫ్కి ఖచ్చితంగా చేరే టీమ్స్ ఏం కనబడుతున్నాయి అంటావు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే? ప్రజెంట్ చూసే పంజాబ్కి ఇంకా 6 గేమ్లు ఉన్నాయి. వాళ్ళు ఒకటి గెలిచినా కూడా 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్కి వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తుంది. ఓకే, సో 2 గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు. సో 6లో 2 గెలవలేరు వాళ్ళకున్న ఫామ్కి. సో ఆర్సీబీ విషయానికి వచ్చేస్తే కనుక లాస్ట్ మ్యాచ్ కోల్పోయినా అగైన్ వాళ్ళకి మళ్ళీ కొన్ని మ్యాచ్లు ఉన్నాయి. సో ఐ థింక్ ఆర్సీబీకి కూడా అంతే ఈక్వల్ ఛాన్స్ అనేది కనిపిస్తుంది. రాయ్పూర్లో వాళ్ళు మళ్ళీ ఆడాల్సిన అవసరం ఉంది. 2 గేమ్లు రాయ్పూర్లో ఆడాలి, మిగతా గేమ్స్ అవే ఆడాలి. సో కాస్త ఆ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది లేదు, బట్ వాళ్ళకి ఎప్పుడు లేదు, అది వేరే విషయం. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా 2 గేమ్స్ గెలిస్తే దే కెన్ ఆల్సో మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్. ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ విషయంలోకి వస్తే ఎస్ఆర్హెచ్ యాక్చువల్లీ చాలా బాగా ఆడుతుంది. 6 మ్యాచ్లు వరుసగా గెలిచారు. 6 మ్యాచ్లు వరుసగా గెలిచిన వాళ్ళు 7 మ్యాచ్లు 6 మ్యాచ్లు వరుస కోల్పోతారని ఎట్లా అనుకోం కదా. అందులో కూడా 2 మ్యాచ్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. పైగా 3 మ్యాచ్లు హైదరాబాద్లో ఉన్నాయి. 3 మ్యాచ్లు హైదరాబాద్లో, కేకేఆర్తో ఉంది మ్యాచ్ రేపు ఉంది, తర్వాత మళ్ళీ పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఉంది, ఆర్సీబీతో మ్యాచ్ ఉంది. 3 హైదరాబాద్లో మ్యాచ్లో 2 గెలవలేరా? 2 గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్కి రావచ్చు. సో అందుకే అంటున్నా టాప్ 4 యాజ్ ఇట్ ఈస్ ఉండబోతుంది. ఆ 1, 2, 3, 4లోనే మార్పులు చేర్పులు జరుగుతాయని నా ఫీలింగ్, అన్లెస్ దారుణంగా ఎవరన్నా ఆడితే తప్ప. అంటే ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ చూసుకుంటే ఒకసారి టేబుల్లో మనం గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్తో ఒక మ్యాచ్ ఉంది, అలాగే ఆర్ఆర్తో ఒక మ్యాచ్ ఉంది. ఈ 2 కూడా వాళ్ళకి చాలా బిగ్ మ్యాచెస్ అని చెప్పాలి. వాళ్ళు మరి గెలిస్తే మరి వాళ్ళు ఎవరినైనా దింపుతారా పాయింట్స్ టేబుల్? అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఈ 1, 2, 3, 4 ప్లేస్లు మారడానికి జీటీ ఒక ప్రధాన కారణం అవ్వచ్చు. ఇప్పుడు జీటీ 2 మ్యాచ్లు గెలిచిందే అనుకుందాం, బట్ స్టిల్ వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ మీద ఆడాలి వాళ్ళు, అండ్ ఇంకొక మ్యాచ్ ఉంది వాళ్ళు. సో ఇక్కడ నుంచి అన్ని మ్యాచ్లు గెలిస్తే కానీ వాళ్ళు ఒక టాప్ పొజిషన్లోకి వచ్చే పరిస్థితుల్లో కనిపించట్లా. అట్లీస్ట్ 3 మ్యాచెస్ గెలవాలి వాళ్ళ మిగిలిన 5 గేమ్స్లో. అండ్ అందులో పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్ఆర్తో అంత ఈజీ కాదు, వాళ్ళకి అంత ఈజీగా ఉండబోవట్లేదు. సో ఈవెన్ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా అక్కడ ఆ మ్యాచ్లో వాళ్ళ ఛాన్సెస్ సన్నగిలుతాయి. అందుకే అంటున్నా కదా, ఉన్న వాటిలన్నింటిలో కూడా మనం ఆర్ఆర్ ఏ పొజిషన్లో అయితే ఉందో, జీటీ ఏ పొజిషన్లో అయితే ఉందో, ఐ థింక్
రేపు కనుక కేకేఆర్ ఎస్ఆర్హెచ్ని ఓడించిందా అప్పుడు జీటీకి కూడా అంతే ఈక్వల్ ఛాన్స్ వస్తుంది. Hmm. అదే ఎస్ఆర్హెచ్ కేకేఆర్ ఓడించేసింది అనుకోండి, జీటీ ఆర్ఆర్ మధ్య పోటీ ఉంటుంది. సో జీటీ ఆర్ఆర్ కానీ జీటీ పంజాబ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు అవ్వబోతున్నాయి. బట్ స్టిల్ జీటీకి ఉన్న సమస్యలు జీటీకి ఉన్నాయి. టాప్ 3 లేకపోతే కనుక మిడిల్ ఆర్డర్ అంతా హ్యాండ్స్ అప్ లెగ్స్ డౌన్. సో అలాంటి పరిస్థితుల్లో ఈ టీం బాగా ఆడాలంటే కనుక ఉన్న కొంతమంది చాలా బాగా ఆడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ జీటీ గురించి మనం మాట్లాడుకుంటే దే హ్యాడ్ అ ఫినామినల్ స్టార్ట్. అవును. 10 మ్యాచ్లు అయిపోయేసరికి దే వర్ ఆల్రెడీ అట్ 14 పాయింట్స్. దానివల్ల లాస్ట్ 2 మ్యాచ్లు అటు ఇటు అయినా కూడా వాళ్ళు 18 పాయింట్స్కి వెళ్ళగలిగారు. బట్ ఇక్కడ 10 పాయింట్స్తోనే ఉన్నారు. సో ఇక్కడ 3 మ్యాచ్లు గెలవాలింది రిమైనింగ్ 5 గేమ్స్ అనేది కొంచెం కష్టంగా కనిపిస్తుంది. బట్ లెటెస్ట్ సీ ప్రాబబ్లీ ఆ 1, 2, 3, 4 స్పాట్లు అయితే మారుతాయి. ఇప్పుడు పంజాబ్ 1 ఉంది, ఐఎమ్ నాట్ షూర్ వాళ్ళు 1లోనే ఫినిష్ చేస్తారు. ఎస్ఆర్హెచ్ 3లో ఉంది, నాట్ షూర్ వాళ్ళు 3లోనే ఫినిష్ చేస్తారు. వాళ్ళు పైకి వెళ్ళొచ్చు వాళ్ళు. సో అలాంటి చేంజెస్ అయితే కనిపిస్తూ ఉండొచ్చు. సో మన హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ మ్యాచెస్కి వద్దాము. పంజాబ్తో మ్యాచ్ ఆడబోతున్నారు, అలాగే కేకేఆర్తో ఆడబోతున్నారు ఈ వీక్లో. సో ఏంటి, ఒకవేళ ఓడిపోయినా మనకి అలాగే పుష్కలంగానే ఉందా? ఈ రెండు ఓడిపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత 2 గేమ్లు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లు. కేకేఆర్ మీద గెలవకపోతే కనుక ఎస్ఆర్హెచ్ నిజంగా చెప్తున్నాను చాలా చాలా డిసప్పాయింటెడ్గా ఉంటారు. మళ్ళీ చెప్తా, ప్రతి వీడియోలో కూడా చెప్పా, ఎస్ఆర్హెచ్ లక్నోతో అసలు ఓడిపోవాల్సిన మ్యాచే కాదు అది. ఆ మ్యాచ్ అనవసరంగా ఓడిపోయి 2 పాయింట్లు వాళ్ళు సమర్పించారు. ఇప్పుడు కేకేఆర్ కూడా అదే పని చేశారంటే కనుక చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. బట్ ఉన్న ఫామ్ చూసుకుంటే, ఉన్న టీం చూసుకుంటే, ఉన్న బ్యాలెన్స్ చూసుకుంటే కేకేఆర్ని ఓడించాలి. మధ్యాహ్నం పూట మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి నిజంగానే ట్రబుల్గా మారుతుంది. మధ్యాహ్నం పూట ఆడిన 2 మ్యాచ్లు వాళ్ళు ఓడిపోయారు. లక్నోతో హైదరాబాద్లో ఓడిపోయారు, పంజాబ్లో ఓడిపోయారు. ఇప్పుడు కూడా మధ్యాహ్నం మ్యాచ్. సో మధ్యాహ్నం మ్యాచ్లు ఓడిపోయే ఇది పెట్టుకోకూడదు. ఎందుకంటే మధ్యాహ్నం పూట అంటే చాలా హీట్ ఉంటుంది, బాల్ సరిగ్గా బ్యాట్ మీదకి రాదు, బాల్ గ్రిప్ అవుతుంది. ఈ నరేన్ లాంటి వాళ్ళు తగులుకున్నారంటే గోల్ అయిపోతుంది. సో అలా కాకుండా కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటే 200 దాకా స్కోర్ కొట్టగలిగారు ఫస్ట్ బ్యాటింగ్ చేసి అంటే ఎస్ఆర్హెచ్ది విక్టరీ అవుతుంది. ఎస్ఆర్హెచ్ గెలిచిందంటే ప్లే ఆఫ్స్ ఖాయం అని చెప్పుకోవచ్చు. 14 పాయింట్లు వచ్చి ఇంకా ఒక గేమే గెలవాలి మిగిలిన 4 గేమ్లలో. సో అది గెలవడం ఈజీ అవుతుంది. సో ఐ థింక్ ఎస్ఆర్హెచ్ విన్నింగ్ టుమారో విల్ ఆల్మోస్ట్ సీల్ ఎస్ఆర్హెచ్ఎస్ ప్లేస్ ఇన్ ద ప్లే ఆఫ్స్. కానీ కేకేఆర్ గెలవాలని చెప్పేసి చాలా టీమ్సే కోరుకుంటాయి. ఆర్ఆర్ కోరుకుంటుంది, తర్వాత మీకు జీటీ కోరుకుంటుంది, డీసీ కోరుకుంటుంది, సిఎస్కే కోరుకుంటుంది, ముంబై కోరుకుంటుంది. ఇలా చాలా కేకేఆర్ వాళ్ళు కోరుకుంటారు. సో ఇలా చాలానే మ్యాచ్ మీద రసవత్తరమైన ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో ఓకే, ఫటాఫట్ ఈ వారం జరిగే మ్యాచ్లు కొంచెం ప్రిడిక్షన్ అనేది చేసుకుందాం. సో ఫస్ట్ ఈరోజు సిఎస్కే వర్సెస్ ముంబైకి ఉన్న ఇబ్బందులు కానివ్వండి, ఇక్కట్లు కానివ్వండి, వాళ్ళకున్న అట్మాస్ఫియర్ కానివ్వండి, దాన్ని కనుక సిఎస్కే క్యాష్ చేసుకుని గెలవకపోతే ఈ 2 పాయింట్స్ అనవసరంగా కోల్పోయారు అనుకుంటారు. అండ్ సిఎస్కే ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా సన్నగిలుతాయి. సో సిఎస్కే విల్ స్టార్ట్ ఫేవరెట్స్ ఈ మ్యాచ్లో. ఓకే, నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్యాహ్నం మ్యాచ్. ఇది ఎస్ఆర్హెచ్ గెలవాలి. ఎస్ఆర్హెచ్ గెలవకపోతే కనుక ఫ్యాన్స్ ఆగ్రహం పక్కన పట్టిండి, టీం కూడా ఎందుకబ్బా 2 పాయింట్స్ ఇచ్చామని జుట్టు పీక్కుంటారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి జీటీ వర్సెస్ పంజాబ్. ఇది జీటీకి అయితే క్రిటికల్ మ్యాచ్. జీటీకి చాలా క్రిటికల్ మ్యాచ్ ఇది. అండ్ లాస్ట్ టైం వీళ్ళిద్దరు ఆడినప్పుడు కూడా ఒక కొలాప్స్ లాంటి చూసాం పంజాబ్ కింగ్స్ సైడ్ నుంచి. జీటీ కూడా కొలాప్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాబబ్లీ జీటీ అనిపిస్తుంది. టు జస్ట్ మేక్ మ్యాటర్స్ ఇంట్రెస్టింగ్, విన్నింగ్ స్ప్రీలో ఉన్నారు కాబట్టి జీటీ అనిపిస్తుంది. నెక్స్ట్ ముంబై వర్సెస్ ఎల్ఎస్జీ. ఈ ముంబై గెలవాలి. ఇది ఏం జరిగినా ఇవాళ మ్యాచ్లో ముంబై సిఎస్కే మ్యాచ్లో ఏం జరిగినా కూడా ఎల్ఎస్జీ మీద మాత్రం ముంబై విజయం సాధించాలి. ఓకే, నెక్స్ట్ చూస్తే ఢిల్లీ వర్సెస్ చెన్నై. ఇది నాకౌట్ మ్యాచ్ ఆల్మోస్ట్ ఇద్దరికి. ఢిల్లీ కొంచెం ప్రెషర్లో ఉంటుంది. ఒకవేళ సిఎస్కే వాళ్ళు ఓడిపోయినా వాళ్ళకి ఏమాత్రం ప్రెషర్ ఉండదు. సరే ఆడితే ఆడదాం, అయితే ఆత్కూర గనాత్కూర అంటూ ఆడేస్తారు. సో సిఎస్కే మైట్ విన్ దట్ గేమ్. సో నెక్స్ట్ చూస్తే హైదరాబాద్ వర్సెస్ పంజాబ్కి ఏమన్నా హైదరాబాద్ జలకిస్తుందా? ఇవ్వాలి. పంజాబ్ ఇక్కడికి వచ్చి ఉప్పల్ స్టేడియంలో గెలిచి వాళ్ళకి ఇబ్బందులు అయినాయి. లాస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు కూడా 245 చేసి కొట్టింది ఎస్ఆర్హెచ్ పంజాబ్ మీద. అండ్ అలాగే ఎస్ఆర్హెచ్కి ఒక రకంగా చెప్పాలంటే కనుక ఎవెంజ్ మ్యాచ్. అంటే మేము అక్కడికి వెళ్తే మేము మమ్మల్ని ఓడించారు కాబట్టి మీరు ఇక్కడికి వస్తే మేము మమ్మల్ని ఓడిస్తాం అన్నట్టుగా ఉండాలి. అండ్ ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిస్తే పంజాబ్ కింగ్స్ కొంచెం ట్రబుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అయిపోవడం ఖాయంగా కూడా కనిపిస్తుంది. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్, ప్రాబ్లీ ఎస్ఆర్హెచ్ ఫేవరెట్స్. సో నెక్స్ట్ ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ. ఇది ఆర్సీబీ గెలవాలి. ఎల్ఎస్జీ నిజంగా చాలా స్ట్రగుల్లో ఉన్నారు, చాలా ట్రబుల్లో ఉన్నారు. సో ఆర్సీబీ షుడ్ విన్ దిస్ గేమ్. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ కేకేఆర్. ఇది ఆల్మోస్ట్ డిసైడెడ్ ఫ్యాక్టర్. ఢిల్లీ గెలవాలి. సో అది ఈ వారం మరి ప్రిడిక్షన్స్ అనేది. నెక్స్ట్ వారం మళ్ళీ వీక్లీ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ప్రిడిక్షన్స్లో మనం చాలా మటుకు 90% ప్రిడిక్షన్స్ అనేవి పర్ఫెక్ట్గా చెప్తున్నాం. సో మీకు కూడా ఏదైనా సందీప్ని అడగాలి అనిపిస్తే కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. This is Parital Murthy signing off. Bye bye.